నేను ఏది పడితే అది తినను. ఒక పద్ధతి ప్రకారం తింటాను అని అంటున్నారు చంద్రబాబు గారు. త్వరలో ఏ డాక్టర్ వస్తున్నాడు. మీకు ఏ సమస్యలున్నా ఆ డాక్టర్‌కే చెప్పండని ఒక కొత్త విషయాన్ని బయటపెట్టారు. నమస్కారం బాబు గారు. ఇక మొదలెట్టండి సార్ స్పీచు. ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి స్కోర్ ఇస్తాను. ఏంటి ఆరోగ్యానికి స్కోరా? మీ ఊరికి కూడా స్కోర్ ఇస్తాను. ఏంటి ఊరికి కూడా స్కోరే? కొంతమంది డబ్బులు ఉంటాయి, ఆరోగ్యం ఉండదు. కొంతమందికి 2 ఉండవు. అలాంటోళ్ళ పరిస్థితి ఏంటంటారు మరి? మీరు అవసరమైతే ఏ డాక్టర్ కావాలన్నా మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేపిస్తాం. అపాయింట్మెంట్లు, ఆయింట్మెంట్లు మీరివ్వడం ఏంటి సార్? ఆళ్ళు ఎళ్తారు కదా! మీరు హాస్పిటల్కి రావాలంటే అక్కడ వెయిట్ చేసే పని కూడా లేదు. అంటే అందరిని నెట్టేసుకొని డైరెక్ట్‌గా తలుపు తీసుకొని వెళ్ళిపోవచ్చనమాట. అంతేనా? పలానా టైంకి మీరు వస్తే సరిపోతుందంటే అడిగి పోయి ట్రీట్మెంట్ చేసుకొని ఇంటికి వెళ్తారు. ఆ ఫలానా టైంకి డాక్టర్ వస్తారా మరి? ఇంకో పక్క ఏ డాక్టర్ని కూడా ఇస్తాను. ఇప్పుడు ఈ ఏఐ డాక్టరు ఏటి చేస్తాడు సార్? ఆ ఏ డాక్టర్ మీకు ఏదైనా డౌట్ వస్తే ఫోన్ చేసి అడిగితే అది గైడ్ చేస్తుంది. సార్ కూర్చుంటా ఏఐ నర్సులను కూడా పెట్టండి సార్. ఆ సూది మంది ఇవ్వడం, గ్లూకోజులు పెట్టడం లాంటివి చేస్తది. మీరు నా ఆరోగ్యం చూస్తా ఉంటారు. రోజు చూస్తున్నాం కదా. నేను ఎప్పుడు కూడా సిగ్గాల అయ్యానా? అబ్బే ఓ పాలు కూడా సిక్కు కాలేదు. ఐరన్ బాడీ సార్ మీది, ఐరన్ బాడీ. ఎందుకు సిగ్గాలేదు? ఎందుకు కాలేదు మీరే చెప్పండి సార్. నేను తిండి తేడా తక్కువ తింటా. తప్పుగా రోజుకి ఎంత తింటారు సార్? ఎంత అవసరమే అంతే తింటా. మీరేం తింటారో చెప్పండి. ఏమేం తినాలనో అదే తింటా. ఏటో మీరు ఏటి తింటారో చెప్పండి అంటే అక్కడక్కడే తిప్పుతారు గాని అసలు విషయం మాత్రం చెప్పడం లేదు. చెప్పకపోతే పోనీగానండి ఆ ఏఏ డాక్టర్ను, ఏఏ నర్సులను త్వరగా తీసుకొచ్చేయండి సార్.